హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో టీనేజ్ పిల్లలతో సహా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. అదే వైట్ హెయిర్ ప్రాబ్లం. ఎస్, నిజంగానే కదండి. ఒక 30-40 ఏజ్ వచ్చిన తర్వాత కూడా మన అమ్మ వాళ్ళకి అంత ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి అసలు హెయిర్ అనేది అంత ఈజీగా వైట్ కాపోయేది. బట్ ఇప్పుడైతే టీనేజ్ నుంచి కూడా ఈవెన్ ఒక 10-11 ఇయర్స్ నుంచి కూడా మనం పిల్లలలో వైట్ హెయిర్ అని చూస్తూ ఉన్నాం. అలాంటిది మనకైతే ఇంకా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కనిపిస్తూ ఉంది కదా. అలా ఏజ్ వచ్చిన తర్వాత వైట్ హెయిర్ కోసం బ్లాక్ చేయడం కోసమైనా మనం మార్కెట్లో లభించే ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్నాం. సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉన్నాం కదా. అలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా మనము చక్కగా వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు. అండ్ ఇదైతే సూపర్ పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. కొత్త హెయిర్ అయితే ఏదైతే మనకి వైట్గా వచ్చిందో అది తగ్గిస్తుంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో రాబోయే వైట్ హెయిర్ని కూడా ఇది తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. రెండు ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేయబోతున్నామండి. అదేంటంటే ఇదైతే హెన్నా పౌడర్ అండి. హెన్నా పౌడర్ కూడా ఇది మనం బయట తెప్పించింది కాదు. ఏదైతే మన న్యాచురల్గా గోరెంటాకు లభిస్తుందో ఆ గోరెంటాకుని ఎండబెట్టేసి ఇలా పౌడర్గా చేసేసుకున్నాను. ఇదైతే ప్యూర్ హెన్నా పౌడర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ అండి. ఈ బీట్రూట్తో కనుక మనం గోరెంటాకుని మిక్స్ చేసుకొని అది అప్లై చేసుకుంటే మీరు మ్యాజిక్ చూస్తారండి. చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనం ఈ బీట్రూట్ని జ్యూస్గా చేసుకోవాలి. ఆ జ్యూస్లో ఈ హెన్నా పౌడర్ మిక్స్ చేసుకొని కనుక పెట్టుకున్నట్టయితే మీ వైట్ హెయిర్ పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ వస్తుంది. అండ్ కొత్తగా వచ్చే హెయిర్ కూడా రాకుండా ఉండిద్ది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏందో చూద్దాం. నాకు బీట్రూట్ చూస్తే మాత్రం లిప్స్టికే గుర్తొచ్చింది. చూద్దాం. న్యాచురల్ లిప్స్టిక్. చూడండి, బీట్రూట్ ఒక ముక్క తీసుకొని ఇలా లిప్స్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి లిప్స్టిక్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఈ బీట్రూట్ జ్యూస్ చేసుకుందాం. ముందైతే ఇలా పీసెస్ చేసుకొని బీట్రూట్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేద్దామండి, దీంట్లో నుంచి వాటర్ తీయడం కోసం. ఇదైతే గోరెంటాకు పౌడర్ అండి. నేను సమ్మర్లో గోరెంటాకు తీసుకొచ్చి ఇలా ఎండబెట్టేసి ఇలా పౌడర్ లాగా చేసేసుకొని ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాను. న్యాచురల్ గోరెంటాకు పౌడరు. ఇది ఎటువంటి బయట పచారీ కుట్లలో కానీ బయట తీసుకున్న హెన్నా పౌడర్ అయితే కాదండి. ఇలా గోరెంటాకు పౌడరే కాదండి, అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసుకున్న గోరెంటాకుతో కూడా చేసుకోవచ్చు. మెత్తగా మిక్సీ చేసేసుకొని వాడుకోవచ్చు. బీట్రూట్ని అయితే ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకున్నానండి. దాంతో అయితే స్టిక్ చేశానండి. ఇంకా చూడండి, ఇందులో ఇంకా జ్యూస్ అయితే పోసేసుకుందాం. మనం మిక్సీ పెట్టిన ఈ బీట్రూట్ అంతా ఇలా వేసేసానండి. మీకు ఇది పిండేసిన తర్వాత ఇంకా కూడా కావాలంటే ఈ బీట్రూట్ని మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవచ్చు. బట్ నా పొట్టి జుట్టుకైతే ఇది సరిపోతుంది. చిన్న బీట్రూట్ ముక్క అయితే సరిపోతుంది. మీకు ఇంకా ఇలా బీట్రూట్ జ్యూసే కాదండి, కాఫీ డికాషన్ కానీ లేదంటే టీ డికాషన్ కానీ చిక్కగా చేసేసుకొని ఒక 2 స్పూన్స్ టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ వేసేసుకొని వాటర్ వేసేసి బాయిల్ చేసుకొని ఆ వాటర్ తోటి కూడా మనం తయారు చేసుకోవచ్చు. అదైతే ఓవర్ నైట్ పెట్టేసి కూడా చేసుకోవచ్చు. బట్ ఈ బీట్రూట్ అయితే ఎంత మంచిగా ఎఫెక్ట్గా పనిచేస్తుందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాం కదా, బీట్రూట్ పౌడర్ని ఇలా హెన్నా పౌడర్లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటారని. ఆ పౌడర్ని కూడా మనం ఇన్స్టెంట్గా కొనుక్కుంటూ ఉన్నాం. అలా కాకుండా న్యాచురల్గా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా. ఇలా చక్కగా అలాగా తీసేసుకుంటే మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చింది. నేను చూపిస్తాను. ఇంకా చూడండి ఎంత వచ్చేస్తుందో జ్యూస్. ఇంకా మీ జుట్టు పొడవును బట్టి మీకు ఎంత కావాలంటే అన్ని బీట్రూట్లు యాడ్ చేసుకొని ఇలా జ్యూస్ అయితే తీసేసుకోవచ్చు అండి. ఇలా క్లాత్లో వేస్తుంటే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, మన బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చింది. ఎంత పిగ్మెంటెడ్గా ఉంది చూడండి, న్యాచురల్గా రెడ్గా సూపర్ అంటే సూపర్ ఉంది కదా. అండ్ ఇట్లా జ్యూసెస్ కూడా మనం తీసుకుంటూ ఉంటే కూడా లోపలికి అలా కూడా మనకు చేంజ్ అనేది ఉంటుంది. మంచిగా వాటర్ ఎక్కువ తీసుకోవడం, క్యారెట్ కానీ ఇలా బీట్రూట్ కానీ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మన జుట్టు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఊడడం అయినా లేదంటే ఇలా వైట్ హెయిర్ రావడం అలాంటివన్నీ కూడా. ఇలా అయితే మనం బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాం కదండి, దీంట్లో మనం పౌడర్ చేసుకున్న గోరెంటాకు పౌడర్ని వేసుకోవాలి. మన జుట్టు ఎంత పొడుగుందో దాన్ని చూసుకొని మనకి ఎంత సరిపోతుందో అంత వేసేసుకోవడమే. ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకుంటాను. ఇలా గోరెంటాకు పౌడర్ని యాడ్ చేసుకోవడమే.
చూడండి ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా మిక్స్ చేసేసుకుని ఒక లిడ్ పెట్టేసి క్లోజ్ చేసి ఒక ఓవర్ నైట్ అంతా ఉంచేస్తే కూడా ఇది పైన ఒక బ్లాక్ లేయర్ లాగా అవుతుందండి. అలా మారిద్ది, చాలా బాగుంటుంది. కాకపోతే టైం లేకపోతే ఇలా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. ఇలా మనం చేసేసుకొని ఒక 2-3 అవర్స్ జుట్టుకంతా అప్లై చేసేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి, మంచిగా చక్కగా పిగ్మెంట్ అన్నది వస్తుంది. మన వైట్ హెయిర్ కాస్త మారడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మనం ఏదన్నా ఎఫెక్ట్ చేస్తేనే కదా అది మనకు కూడా రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. మనం ఏం చేయకుండా ఉంటే ఇంకా అది కూడా ఏం మారుతుంది. ఇంకేదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పెళ్ళిళ్ళకి ఇటాన్ని వెళ్ళాలన్నప్పుడు మనకి అరే వైట్ హెయిర్ ఉంది, కనిపిస్తూ ఉంది అని కొంచెం బాధగా ఫీల్ అవుతాం కదా. అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా హోమ్ రెమెడీస్ ఫాలో అయ్యామనుకోండి, వచ్చే హెయిర్ రాకుండా ఉంటుంది, ఉన్న హెయిర్ కూడా కొంచెం మారుతుంది అనమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాను చూడండి. ఇలా మనకి అప్లై చేయడానికి ఎంత కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది అని చూసుకొని అలా అలా మనం ఈ పౌడర్ని మిక్స్ చేసుకున్నాం కదా. ఈ పేస్ట్ లాగా ఉంటే మనకి అప్లయింగ్ కూడా ఈజీగా ఉంటుంది కదా, అందుకని ఇలా చేసుకున్నాను. అండ్ నాకు మెయిన్గా ఈ హెయిర్ అంతా కూడా ఎక్కడ లేదండి. మెయిన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ముందట కొంచెం వచ్చిందనమాట. 1-2 వస్తే ఏం చేశాను, బతిమిలాడి మా పిల్లలతోటి అవి తీయించేశాను. దాంతో ఇంకా 2-3 ఎక్కువ అయ్యాయి తక్కువ అవ్వలేదు. మెయిన్గా ఒకటే గుర్తుంచుకోండి, మీకు వైట్ హెయిర్ అయితే స్టార్ట్ అవుతుంటే ఎట్టి పరిస్థితుల్లో వాటిని లాగడానికి అయితే అస్సలు ట్రై చేయకండి. అంటే కట్ చేయండి కావాలంటే, మీకు ఒకటే ఉంది కనిపిస్తుంది అనుకుంటే కట్ చేయండి, కానీ దాన్ని అసలు తీసేయకండి, లాగేయకండి. అలా చేస్తే మాత్రం ఏదైతే ఆ వైట్ పిగ్మెంట్ ఉంటుందో అదంతా స్ప్రెడ్ అయ్యి ఇంకా రావడానికి అవకాశం ఉందంట. నేను మామూలుగా విన్నాను, అది నిజమో కాదో తెలియదు, కానీ నాకైతే అలానే జరిగింది. ఈశాన్ వల్ల కూడా వస్తుంది. అండ్ కొంచెం ఏమన్నా స్ట్రెస్గా వల్ల కూడా మనకి వైట్ హెయిర్ అని వస్తుంది, హెయిర్ పోవడం అయితే వస్తుంది. వైట్ హెయిర్ కంటే జుట్టు ఉండడం మెయిన్ కదా. వైట్ హెయిర్ అయితే ఏదో కలర్ చేస్తాం, ఇలాంటి ఏదో ప్రయోగాలు చేస్తాం. అసలు జుట్టు లేకపోతే బాధ, కానీ వైట్ హెయిర్ ఉంటే ఏం బాధ ఏం లేదు. కాకపోతే ఇలాంటి ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ఇలా చేసుకున్న దాన్ని ఓవర్ నైట్ ఉంచేసుకొని కవర్ చేసి ఓవర్ నైట్ ఉంచేసుకొని పెట్టుకుంటే ఇంకా మంచిది. బట్ ఇలా చేసుకున్నా కూడా బాగానే పనిచేస్తుంది. ఇలా కొంచెం తీసుకుంటూ ఇలా అప్లై చేసుకోండి. మనం కంటే వేరే వాళ్ళు హెల్ప్ తోటి ఇంకా చేసుకుంటే ప్రతి జుట్టుకి అంటిద్ది కదా, మంచిగా అది పట్టేసిద్ది, చాలా బాగుంటుంది. ఇలా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ముందు నాకైతే ఎక్కడుందో వాటిని కవర్ చేస్తూ ఉన్నాను. ఇలా కొంచెం పాయలు తీసుకుంటూ చిన్నగా పెట్టేసుకోవడమే అండి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనుకోండి, ఇంకా కొంచెం బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. మనకి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు తయారు చేసుకోవడమే. ఇంకా ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా అయితే అప్లై చేశాను. ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మొత్తం ఇంకా అట్లా అప్లై చేశాను. చూడండి ఎలా రెడ్గా మారిపోయిందో. ఈ రియాక్షన్ అంతా కూడా మన జుట్టులో జరిగిద్ది. ఇప్పుడు ఇదంతా చేసేసుకున్నాం కదా, దీన్ని ఇలా మంచిగా ముడి వేసేసి ఇలా పెట్టేసుకోండి. ఏదైనా కవర్ ఉంటే కూడా దాన్ని ఇలా కవర్ చేసేసుకొని 1-2 అవర్స్ కనుక ఉంచేసుకున్న తర్వాత మైల్డ్ షాంపూ తోటి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఎంత చేంజ్ ఉందో అనేది మీరే చూస్తారు ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత. ఇప్పుడు ఒక చిన్న ఐడియా గుర్తొచ్చిందండి. ఇలా ఏమైనా గోరెంటాక్ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఏంటంటే తలస్నానం చేసినప్పుడు బాత్రూంలో అంతా కూడా పడిపోతుంది, అదంతా క్లీన్ చేయడం కూడా పెద్ద రవస అవుతుంది కదా. అలా కాకుండా ఇలా ఫోన్ తీసుకొని బయట ఎక్కడైనా ఇలా మంచిగా దువ్వేసుకొని అనుకోండి, ఎక్స్ట్రా ఉన్న పౌడర్ అంతా కూడా పడిపోద్ది కదా. ఇంకా బాత్రూంలో అంత ఎక్కువ పడిపోదు, ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఓన్లీ ఇట్లా దువ్వేసుకుంటుంటే మొత్తం రాలిపోద్ది కదా. చూడండి, ఇలా రాలిపోయిన తర్వాత ఇంకా హెయిర్ బాత్ చేసామనుకోండి, ఆ పాత్రం గడిగే బాధ తప్పిద్ది అనమాట. నాకు ఇప్పుడే చిన్న ఐడియా వస్తే దీన్ని ఇప్పుడే యూజ్ చేసుకుంటాను. మీకు కూడా ఇలాంటి ఏమన్నా ప్యాక్ వేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది కదా అని షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా తలస్నానం చేస్తా. ఆఫ్టర్ ఎయిర్ వాష్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూడండి, మంచిగా అనిపిస్తుంది. ఇట్లా పట్టుకుంటే కూడా మెత్తగా అనిపిస్తుంది. ఒక మంచిగా దూకొని కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఆఫ్టర్ ఎయిర్ వాష్ తర్వాత చూడండి ఎంత మంచిగా ఇట్లా షైనీగా అనిపిస్తుంది. అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది. అండ్ దాంతోపాటు మనం ఏదైతే కొంచెం
తెల్ల తెల్లగా అనిపించాయి అవన్నీ కూడా కొంచెం రెడ్గా అయిపోయాయండి. ఎంత మంచిగా అనిపిస్తూ ఉందో. ఫస్ట్ రిజల్టే ఇలా ఉంటే మీరు ఇంకా వాడుతూ ఉంటే కూడా చాలా మార్పు వస్తుంది కదా. ఇంకా బయట కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మంటలు రావడం, కండ్ల మంటలు రావడం, ఇంకా చర్మం మీద కూడా స్కిన్ ఎలర్జీస్ రావడం ఇలాంటివి ఉంటాయి కదా. అవన్నీ కాకుండా ఇలా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ తోటి చక్కగా ఇంట్లో దొరికే బీట్రూట్ అండ్ ఇంకా గోరింటాకు మన చుట్టుపక్కల ఉంటూనే ఉంటుంది కదా, ఇలా చక్కగా చేసేసుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ పర్మనెంట్గా ఇంకా చేస్తూ ఉంటే వాడుతూ ఉంటే చక్కగా మార్పు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఎలా వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవాలో చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.